సరే, హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పెట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డ్రగ్స్ అనే నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా వచ్చింది, మీరే 3 సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? ఆ రేవ్ పార్టీకి మీరు వెళ్ళారా? అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 చాక్లెట్లు ఇవ్వాలనుకున్నా. రేవు పార్టీ అంటే ఏంటి, ఏం చెప్తాం? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏం చెప్తాం దానికి డెఫినేషన్? రేవు పార్టీ మీరు 31 years సీనియర్ నన్ను ఇలా ర్యాక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయి పగలు జరిగింది, అంతే అంతే అంతే. ఓకే, నెక్స్ట్. అంతే సార్, రేయి పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదు. ఎస్. హలో అన్న. హలో అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత రావటం, అండ్ ఫ్యాన్స్కిను మాకు కూడా. అండ్ లవ్ మోలీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ అర్థమైతే, అండ్ దీంట్లో మీరు పెయింటర్ కదా, సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయి అన్న దీంట్లో? ఉన్నాయి. మంచి క్వశ్చన్ అడిగాడు. టైటానిక్ సీనే ఉంది, యాజ్ టీజ్ ఉంది, చెప్పొద్దు ఎవరికి ఈ విషయం. అంటే నేను కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్న. నిజంగానే ఉంది, ఉంది చెప్పేది ఉందన్న, నిజంగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. థ్యాంక్స్. అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత, ఏంటి ఆ రోజు అలా చెప్పే ఉంటారు. అది ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే మీరు టైటానిక్ లాగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే యూ లైక్ టైటానిక్ మోర్, అందులో ఏమి ఇష్టం? అంటే అందులో సీన్లు ఇష్టమా? అందులో ఆ రెఫరెన్స్ ఎందుకు వచ్చింది? పడవ సీన్ దగ్గర ఇద్దరు ఇలా నుంచుంటారు కదన్నా, పడవ టైటానిక్ లోనా? షిప్ లో ఇద్దరు ఇలా నుంచుంటారు, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదన్నా, అవి. అన్న మరీ అంత పచ్చిగా అడిగితే ఎలాగన్నా? అడిగాడు, పర్లేదులే. నువ్వు ఆ పడవ మీద నుంచున్నది కాకుండా వాళ్ళు కారులో చేసే దాని గురించి అడుగుతున్నారులే కానీ. బట్ ఆ పెయింటింగ్ గురించి కూడా అన్న. ఏ పెయింటింగ్? బెడ్రూమ్ లో పెయింట్, సోఫా మీద పెయింటింగ్ కూడా. నువ్వు ఎన్నిటి గురించి, నీ ఫ్యాంటసీ ఏంటి? టైటానిక్ లాంటి రొమాన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే, అంటే టైటానిక్లో మనకు ఆ బోట్లో ఏం జరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అందులో రొమాన్స్ ఓ బ్యూటిఫుల్ పార్ట్. బట్ మన సినిమానే లవ్, ఇందులో క్రాష్ అయిపోయే బోటు ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి, మనందరం రిలేట్ అయ్యే అంశం. బట్ ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ ద రొమాన్స్, దానికంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న.